ఎన్టీ రామారావు గారు గాని, కృష్ణ గారు గాని డబ్బులు ఇయ్యకపోతే ప్రొడ్యూసర్‌ని అడిగేవాళ్ళు కారట. హ్మ్. కృష్ణ గారికి ఒకసారి బ్యాడ్ పీరియడ్ వచ్చిందట. రోజు ఎన్నో సినిమాలు చేస్తూ, సంవత్సరానికి 12, 15 సినిమాలు హీరోగా చేస్తూ, అందరు హీరోలు 1, 2 సినిమాలే చేసేది. ఈయన 12 సినిమాలు, 15 సినిమాలు చేసేవాడు కృష్ణ గారు. హ్మ్. అలాంటోడు అంటే డబ్బులు అడగడట. ఇస్తేనే తీసుకుంటాడట. అలాంటాయనకు సినిమాలు లేకుండా అయినాయి. హ్మ్. అలాంటాయన ఆగిపోయిన సినిమాల ప్రొడ్యూసర్‌ల కాడికి పోయి, ఎందుకు ఆగిపోయిందని తెలుసుకొని, ఎంతైతే స్టార్ట్ అయ్యిద్దని తెలుసుకొని డబ్బులిచ్చి, నేనిస్తాను నేను తీస్తా మిగతా సినిమా అని తీసి పెట్టేవాడంట. హ్మ్. ఇయన్నీ విన్నాం. అంత అందుకని చేసి మాకిచ్చే గింతంత ఇయ్యకపోతే దానికి ఏదో రాద్ధాంతం చేసి, నో అని వదిలేసారు. అసలు మీ ప్రయాణంలో మీరు కలిసిన దిగ్గజాలు, ఆ వ్యక్తులు ఇప్పుడు మిస్ అవుతారు కదా సార్ మీరు చాలా. అంటే ఇప్పుడు ఒక్కసారి కళ్ళ ముందు కాలం మారిపోయింది. కనపడట్లే అలాంటోళ్ళు. అదే కాలం మారింది తెలుస్తోంది. అంటే కలికాలం అంటారు గదా! అయ్యయ్యయ్యో! కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నన్ను రమాప్రమ అని నేను అంటే మాతో పాటు కమెడియన్ అనుకోని, "అరేయ్! రమిగా" అని పిలిచేది నేను. "అరేయ్! రమిగా అరేయ్! ఇటు రారా! ఎవడురా నువ్వు" అని పిలిచేది నేను. బాబు మా కాలంలో ఇట్లుంది. మా 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 కాలం మా అదే మా పీరియడ్ ఏదో అనేదనమాట. హ్మ్.